Yes, CAP set 2025 appeared candidates. Good news for you. I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. ఈ ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మనం స్పెషల్గా ఈ వీడియోలో షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే టీఎస్ సిఏపి సెట్ 2024లో ఇంజనీరింగ్ ప్రిలిమినరీకి రిలీజ్ అయింది, అలాగే మెడికల్ కూడా రిలీజ్ అయింది. కానీ నేను అది మ్యాథ్స్ ఛానల్ కాబట్టి ఇంజనీరింగ్ మెడికల్ స్ట్రీమ్ వరకు వెయిట్ చేశాను. దాని అప్డేట్ వచ్చేసింది. అలాగే ప్రిలిమినరీకి ఏంటంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ అయింది. దానికి కావాల్సిన రెస్పాన్స్ షీట్ మీరు సబ్మిట్ చేయాలి. దాని డీటెయిల్స్ ముందుగా తెలుసుకుందాం. ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకేనా? మనము ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం చూడండి, లేటెస్ట్ అప్డేట్ అని ఉంది. ఇది మీకు తెలుసు, అఫీషియల్ వెబ్సైట్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి లేటెస్ట్ అప్డేట్ ఏముంది, డౌన్లోడ్ ఆఫ్ రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ కి పేపర్ along with the preliminary key for TS MSET 2024 ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. 10th మే. దాని లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమి ఇచ్చాడు, 14th మే 2024 10th AM. అంటే ప్రిలిమినరీకి మీరు చెక్ చేసి రెస్పాన్స్ షీట్ సబ్మిట్ చేయాలి. దాన్ని ఎలా మనము రెస్పాన్స్ షీట్ ఎలా చూడాలి, అలాగే ప్రిలిమినరీకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఫస్ట్ చూద్దాం. ఓకేనా? ఈ విషయం తెలిసింది కదా. మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ ప్రిలిమినరీలో అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మనకి ఫైనల్కి, దీని తర్వాత ఫైనల్కి రిలీజ్ చేస్తాడు. అందుకని ప్రిలిమినరీకి ఏంటి, దీని మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రెస్పాన్స్ షీట్ గురించి ఏం తెలుసుకోవాలని చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇలా స్క్రోల్ డౌన్ చేసినప్పుడు మనకి ఆన్లైన్ అప్లికేషన్ విండో ఉంది కదా. ఈ కాలంలో చూసారా మీరు, అబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీకి ఇంజనీరింగ్ అండ్ ఏపీను రెండు ఉన్నాయి. ఇప్పుడు మనము ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఏమో విండో ఓపెన్ అయింది. కంటిన్యూ చేయాలి. దీన్ని కంటిన్యూ చేస్తే మనకి క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? ప్లీజ్ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, ఈ అబ్జెక్షన్స్ నో అబ్జెక్షన్స్ అని మనము ఇలా క్లిక్ చేసుకోవాలి. ఐ రీడ్ అండ్ అండర్స్టూడ్ దట్ అని క్లిక్ చేసిందంటే కంటిన్యూ అది కొట్టాలి. ఓకేనా? ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేస్తే టీఏపీ ఎంసెట్కి అబ్జెక్షన్స్ అని ఉంది కదా, రెస్పాన్స్ షీట్ కోసం ఇది ఇచ్చాడు. ఈఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. ప్లీజ్ ఎంటర్ ఈఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్. మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అంటే మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేశారు కదా, ఆ నెంబరు. తర్వాత ఈ కాలంలో వచ్చేసరికి ఆల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ కాలంలో రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. మీకు 10th క్లాస్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేటు, మంత్, ఇయర్ కరెక్ట్గా అప్లై చేసి ఇందులో ఇది కాలమ్స్ యూజ్ చేసుకుని ప్రొసీడ్ కొట్టాలి. ఓకేనా? ప్రొసీడ్ కొడితే మీకు రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏముందమ్మో, నేను ఏమి ఎంటర్ చేయలేదు కాబట్టి ఎంటర్ చేయమని అడుగుతుంది. అదనమాట ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇట్లాగే డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని మనము ఇది సేమ్ ఇప్పుడు చెప్పింది అదే. రెస్పాన్స్ షీట్ కోసం మళ్ళీ ఈఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. అంటే రెస్పాన్స్ షీట్కు డౌన్లోడ్ కోసము మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తున్నారు. గెట్ రెస్పాన్స్ షీట్ని క్లిక్ చేస్తే మీకు రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. తర్వాత దాన్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మాస్టర్ కీని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే ముందు మాస్టర్ కీ అంటే మెయిన్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తున్నాడు. ఇది ఎంపీసీ స్ట్రీమ్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ కూడా, ఎంపీసీ స్ట్రీమ్కి బైపీ స్ట్రీమ్ కూడా. మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా మనము చూడాలనేది మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఓకే, చూసారా? సెకండ్ కాలం ఏముంది, సెకండ్ వన్ న్యూ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీకి ఇంజనీరింగ్ అండ్ ఏఆర్బి, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ అన్నమాట. చూసారా? 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మాస్టర్కి క్వశ్చన్ పేపర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కనిపిస్తుంది కదా. మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి అంటే ఎంపీసీ వాళ్ళకి 9th, 10th, 11th 3 days ఎగ్జామ్ జరిగింది. 9th మార్నింగ్ ఆఫ్టర్నూన్, 10th మార్నింగ్ ఆఫ్టర్నూన్, 11th మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఎంపీసీ స్ట్రీమ్ మీరు ఏ డేలో మీరు ఎగ్జామ్కి అపేర్ అయ్యారో ఆ డేని క్లిక్ చేసుకుని దాని క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ రెస్పాన్స్ షీట్ కోసం మీరు ఏ షిఫ్ట్కి మీరు అటెండ్ అయ్యారో ఆ షిఫ్ట్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు బెటర్. అప్పుడు దాని నుంచి మన క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక క్యాండిడేట్ 9th మే షిఫ్ట్ 1లో అంటే 4 noon అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసాడు అనుకో, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. ఆ డే 9th డే మార్నింగ్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ ఏముందో ఫైనల్లో అది ఓపెన్ అవుతుంది. చూసారా?
వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇది క్వశ్చన్ పేపర్ ఓపెనింగ్. దీన్ని మనము ఎల్లాట్ చేసి చూపిస్తాను నేను. సో మీరు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ పేపర్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. మొత్తం 160 క్వశ్చన్స్, మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ 160 క్వశ్చన్స్. మీరు సపోజ్ ఇలా స్క్రోల్ డౌన్ చేస్తూ ఇలా మనము క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే మనకి గ్రీన్ ఇంక్తో ఇచ్చింది వాడి లెక్క ప్రకారం కరెక్ట్ కీ అనమాట. ఒక్కసారి మనకి కీలో మిస్టేక్స్ ఉండొచ్చు, క్వశ్చన్లో కూడా మిస్టేక్ ఉంది. అందుకే క్వశ్చన్ కీను కరెక్ట్గా చదవండి. క్వశ్చన్ కూడా మిస్టేక్ ఉన్నా కూడా మీకు మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి దాని అబ్జెక్షన్స్ మనం రైట్ చేయాలి. తర్వాత ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసి ఫైనల్కి రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో మనము ఇలా క్వశ్చన్ పేపర్ని సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఫంక్షన్స్లో క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఎలా ఉంది ప్లస్ ఏం అడిగాడు అది మీరు చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు చేసిన ట్రై సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కింద ఇచ్చాడు, అది కరెక్ట్ అయితే ఓకే. ఒకవేళ కాకపోతే మీ అబ్జెక్షన్ ఏంటి అని అబ్జెక్షన్ షీట్లో రెస్పాన్స్ షీట్ సబ్మిట్ చేయాలి. అలా ప్రతి క్వశ్చన్ని ఈ గ్రీన్ ఇంక్ ఇచ్చినవన్నీ కరెక్ట్ కీ అనమాట, వాడు ఇచ్చిన ప్రకారం. అది కరెక్టా రాంగ్. అలాగే క్వశ్చన్లో కూడా మిస్టేక్స్ ఉంటాయి. ఒకసారి క్వశ్చన్ కూడా మనం చదివి క్వశ్చన్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మనము కరెక్ట్ చేసి పంపించవచ్చు. ఇదండి ఈ రెస్పాన్స్ షీట్స్ మనము మాస్టర్ కీని ఎలా అబ్జర్వ్ చేయాలి ప్రతి సబ్జెక్టు. ఇలా 160 క్వశ్చన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్గా మీకు ఐడియా వస్తుంది. నేను ఒకటే డౌన్లోడ్ చేసి ఎలా మీరు అబ్జర్వ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్పాను. అలాగే మీరు ఏ షిఫ్ట్లో మీరు ప్రజెంట్ అయ్యారో ఆ షిఫ్ట్ని డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నుంచి కూడా మీరు దీని గురించి కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు. ఓకేనా? ఈ విధంగా ప్రతి క్వశ్చన్ చూడండి. ఐఎమ్ నాట్ అబ్జర్వింగ్ ఆల్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్, మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 కంపల్సరీ ప్రతి షిఫ్ట్లో ఉన్న క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసి మీకు ఐడియా, మీకు రెస్పాన్స్ ఏమైనా రాంగ్ ఉన్నది క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ రాంగ్ ఉన్న అనిపిస్తే మీరు కంపల్సరీ రెస్పాన్స్ షీట్లో సబ్మిట్ చేయండి. చెప్పాను కదా లాస్ట్ డేట్ ఏంటనేది. అదేండి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. మనము అలాగే ప్రతి క్వశ్చన్ పేపర్ ఇక్కడ చూడండి. అలాగే ఎంపీసీ స్ట్రీమ్ గురించి మాట్లాడేది ఎంపీసీ స్ట్రీమ్, అలాగే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళంటే బైపీసీ స్ట్రీమ్ కూడా మీరు అబ్జెక్షన్, కానీ బైపీసీ స్ట్రీమ్కి అబ్జెక్షన్స్ 13th వరకే ఉంది. 13th మేకి, ఎంపీ స్ట్రీమ్కి 14th మే వరకు అబ్జెక్షన్స్ రైట్ చేస్తే రెస్పాన్సెస్ సబ్మిట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇది ఈ వీడియోలో నేను సపోజ్ మీరు ఇంకో షిఫ్ట్లో దాన్ని క్లిక్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ మీరు చేయవస్తే సరిపోద్ది. ఓకే, మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోతాం. సో చూసారా మెయిన్ పేజ్కి వచ్చేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. ఎంపీసీ వాళ్ళకి బైపీసీ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి కంపల్సరీ. అలాగే మాస్టర్కి ముందు ఇది మాస్టర్ కీని మీరు చెక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇదండి సింపుల్గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేశాను. ఇది డైరెక్ట్గా మనం ఫైనల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసి చూపించాను. ఓకే, ఐ థింక్ సో ఫాలోడ్ దిస్ వీడియో వెల్. ప్లీజ్ ఫాలో ఇట్ అండ్ సబ్మిట్ వాట్ ఎవర్ మేబీ ఆఫ్ ది అబ్జెక్షన్స్ యూ కెన్ సబ్మిట్. ఆ టైం ఇచ్చేసారు కదా, ఆ టైం లోపల సబ్మిట్ చేసేయండి, సరిపోదు. ఓకేనా? సో కంక్లూడ్ దిస్ వీడియో హియర్. ఐ విల్ కమ్ విత్ అనదర్ టాపిక్ ఇన్ న్యూ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. టేక్ కేర్. బై బై. ఆల్ ద బెస్ట్.